మంచిది. इस मीटिंग में काम चलो స్టాండ్ లో ఉంది నీ వైర్. ఆడియోలో ఓకేనా? ఒకసారి ఆడియో చెక్. ఆదిత్య ఓకేనా? అది అవన్నీ ఛార్జింగ్ అయిపోయే వరకు మినిట్స్ ఉండండి, దాని తర్వాత రెడీ ఓకే. అందరికీ నమస్కారం. నేను ప్రేరణమ్మ. ఇక్కడ స్టార్ట్ చేయాలి. I want to start by saying thank you so much. మీరందరూ ఈరోజు వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. మా ప్రేక్షకులందరికీ నా జర్నీ స్టార్టింగ్ నుంచి ఎండ్ దాకా చూసి సపోర్ట్ చేసి లైక్ చేసి తిట్టి అయినా ప్రేమించి నన్ను టాప్ 4 దాకా తీసుకొచ్చారు. వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. నేను యాక్చువల్లీ 1.5 years అయింది అది తెలుగు ఇండస్ట్రీకి వచ్చి. కృష్ణకుమారి సీరియల్తో స్టార్ట్ చేశాను తెలుగులో. అండ్ చాలా చాలా కష్టపడ్డాను. యాక్చువల్లీ యాక్టింగ్ స్టార్ట్ చేసింది 9-10 years ago. నేను అప్పుడు స్టార్ట్ చేశాను, ఏదేదో ప్రాజెక్ట్స్ చేస్తూనే ఉన్నాను. కానీ ఎప్పుడు యూనో ఆ మంచి ఒక ప్రాజెక్ట్, ఒక ఆపర్చునిటీ సెట్ అయిపోయింది. నా హార్డ్ వర్క్కి ఒక రివార్డ్ వచ్చింది అనేలాగా ఎప్పుడు నాకు ఆ తృప్తి రాలేదు. సో కష్టపడుతూనే ఉన్నాను. కానీ అదేదో 1.5 years నేను తెలుగు ఇండస్ట్రీ అడుగు పెట్టగానే నాకు ఇమ్మీడియట్లీ లవ్ వచ్చేసింది. అంటే ఎప్పుడు ఇన్ని ఇయర్స్ నుంచి నేను చూడని అంత సపోర్ట్, అంత ప్రేమ మా తెలుగు ఆడియన్స్ నాకు ఇచ్చారు.
అండ్ నా ఫస్ట్ సీరియల్నే సూపర్ డూపర్ హిట్ చేసేసారు. దాని తర్వాత దాని నుంచి నాకు బిగ్ బాస్ని కాల్ వచ్చింది. అండ్ వచ్చినప్పుడు అసలు ఏం ఆలోచించలేదు. బిగ్ బాస్ అంటే ఏంటి, ఒక ఎక్స్పీరియన్స్. ఇప్పుడు మొబైల్ ఫోన్స్ ఉండదు, టెక్నాలజీ ఉండదు, టీవీ ఉండదు, జంక్ ఫుడ్ ఉండదు, ఆర్డర్ చేసుకుని తినడం ఉండదు. ఇదంతా నేను చాలా చేస్తూ ఉంటాను. ఎప్పుడు ఫోన్లోనే ఉంటాను. ఎప్పుడు నేను ఇంట్లో ఉన్నప్పుడు ఎప్పుడు ఏదో ఫోన్లో చూసుకుంటూ ఉంటాను, ఏదో ఒక మూవీనో సిరీస్ ఏదో చూస్తూనే ఉంటాను, ఏదో తింటూనే ఉంటాను. సో నాకు పర్సనల్గా ఏమనిపించిందంటే ఒక ఇలాంటి ఒక హౌస్లో లాక్ అయిపోయి ఏమీ లేకుండా, బయట వాళ్ళతో కాంటాక్ట్ లేకుండా ఎలా ఉండడం అనేది నాకు ఒక చాలా ఎక్సైటింగ్ సస్పెన్స్ థ్రిల్లర్గా అనిపించింది. అండ్ నాకైతే టాస్క్ ఆడడం లేకపోతే మాట్లాడడం చాలా ఇష్టం. అన్నీ ఒక బంపర్ ఆఫర్ లాగా బిగ్ బాస్ రూపంలో వచ్చింది. డెఫినెట్లీ ట్రై చేయాలి, ఇది ఎక్స్పీరియన్స్ చేయాలి, ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఈ ఛాన్స్ రాదు అని అనుకున్నా. నాకు ఆ ఛాన్స్ వచ్చింది, ఆలోచించాను, కానీ చేసేద్దాం. ఏదైతే అది నేను నచ్చితే నచ్చుతాను, లేకపోతే పర్లేదు, నేను ఏదో ఒక ఎక్స్పీరియన్స్ చేశాను, ట్రై చేశాను అన్నట్టు ఉంటుంది అనుకున్నా. వెళ్ళాను డే 1 ఫుల్ ఎక్సైట్మెంట్తో. నేను యాక్చువల్లీ చాలా హైపర్గా ఉంటాను. సో అదే ఓకే ఫైన్, ఎవరు వచ్చినా ఎవరున్నా అందరితో కలిసిపోతాను, ఉండలేకపోతాను, బాగుంటుంది అనేసి అలానే స్టార్ట్ చేశాను. డేస్ వెళ్తూ ఉంది, చాలా అప్స్ అండ్ డౌన్స్ అయ్యాయి. మీరు అందరూ చూసారు, రోలర్ కోస్టర్లా అయింది ఆ జర్నీ. స్టార్టింగ్లో అయితే నేను అందరితో కలిసిపోయాను. దాని తర్వాత ఏదో ఒక పాయింట్లో చిన్న చిన్న గొడవలు, మిస్అండర్స్టాండింగ్లు, ఏదో మొత్తం ఒక డ్రామా ఫిల్ అయిన యాక్షన్ సినిమా అనవచ్చు, ఇమోషనల్ సినిమా అనవచ్చు, సస్పెన్స్ అనవచ్చు, ఏదేదో జరిగిపోయింది నా జర్నీలో. నన్ను బ్లేమ్ చేయడం, లేకపోతే నేను వేరే వాళ్ళని తిట్టడం, వేరే వాళ్ళు నన్ను తిట్టడం, టాస్క్ చేయడం, ఏడవడం, సంతోషంలో గెంతడం, అన్నీ జరిగిపోయాయి నా జర్నీలో. అండ్ ప్రతిసారి నేను ఏదైనా తప్పు చేశాను అనిపించినప్పుడు నన్ను క్షమించి నన్ను యాక్సెప్ట్ చేశారు మా ప్రజలు. నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే లోపల ఉన్నప్పుడు మేము జస్ట్ బ్రతికేస్తున్నాం, ఆ లైఫ్లో ఆ మూమెంట్లో బ్రతికేస్తున్నాం. ఏదొస్తే అప్పుడు అది యాక్సెప్ట్ చేసి ఆ ఫ్లోలో ఉండిపోతాం. కానీ ఇక్కడ బయటకు వచ్చాక, నిన్న బయటకు వచ్చాను, నిన్న వచ్చాక నాకు అర్థమైంది నిజంగా బయట నా కోసం ఎంతోమంది స్ట్రగుల్ చేశారు అనేసి. అంటే నాకు ఆ ప్రేమను చూపించడానికి, నన్ను సపోర్ట్ చేయడానికి, లోపల నేను కష్టపడుతూ ఉంటే నాకన్నా, లేకపోతే బయట నా ఫ్యామిలీ కన్నా నా ఫ్యాన్స్ నా కోసం కష్టపడ్డారు. అదంతా నేను ఇక్కడ 2 days చూస్తున్నా. నాకు చాలా అంటే ఓవర్వెల్మింగ్ అనిపిస్తుంది. అసలు ఎలా అందరికీ, నా కోసం ఉన్న వాళ్ళందరికీ ఎలా థ్యాంక్ యూ చెప్పాలో నాకు అస్సలు అర్థం అవ్వట్లేదు. అట్లీస్ట్ మీ ద్వారా కొంచెమైనా నాకు థ్యాంక్స్ అనిపించేది వాళ్ళ దాకా వెళ్ళాలి అనుకుంటున్నా. ఎందుకంటే ప్రతి ఒక్కరిని నేను కలవలేను, నేను ట్రై చేస్తాను కానీ ప్రతి ఒక్కరిని కలవలేను. బట్ హార్ట్ఫుల్లీ నా మొత్తం జర్నీని నేను ఎలా ఉన్నా యాక్సెప్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. నాకు చాలా ఆశీర్వాదాలు ఉన్నాయనుకుంటా. నేను టాప్ 4 దాకా వచ్చాను. చాలా తక్కువ మందికి బిగ్ బాస్ జరిగే దొరుకుతుంది. దానిలో టాప్ 5లో వచ్చి, టాప్ 4లో వచ్చి ఒకటే మహిళగా ఉండటం నా అదృష్టం. సో థ్యాంక్ యూ సో మచ్. నేనైతే చాలా చాలా ఎంజాయ్ చేశాను.